హలో సబ్స్క్రైబర్స్, మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ బిగ్గెస్ట్ హైప్తో మన థియేటర్లోకి వచ్చేసింది. ఆ సినిమాని నేను ఇప్పుడే చూసి బయటికి వస్తున్నాను. చాలా సర్ప్రైజ్ సినిమా మొత్తం కూడా. సినిమాలో ఈ యొక్క ఓజీ అనే పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ నిజంగానే మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ అండి. అలా ఉంది ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారి యొక్క నట విశ్వరూపాన్ని, మాస్ హిస్టీరియాను చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క నడక, ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్సెస్, ఎవ్రీథింగ్ మాస్ హిస్టీరియా. స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ అండి, కొత్తగా ఏమీ లేదు. కానీ చూపించే విధానం, స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. గ్యాంగ్స్టర్ స్టోరీస్ ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఈరోజు కొత్త ఏం కాదు. కాకపోతే దాని యొక్క ప్రజెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. తర్వాత ఫైట్ సీక్వెన్సెస్లో ఓల్డ్ వైబ్ తీసుకొస్తాడు. అంటే జానీ సినిమాలో, అదేవిధంగా తొలి ప్రేమ సినిమాలో కొన్ని షార్ట్స్ కానివ్వండి, అలా ఓల్డ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ దీంట్లో బాగా కనిపిస్తాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఉన్నంత వరకు మాత్రం చాలా బాగా తీశాడు. ఎలివేషన్స్ కానివ్వండి, తర్వాత ఫైట్ సీక్వెన్సెస్లో కానివ్వండి, చాలా బాగా తీశాడు. అదేవిధంగా మ్యూజిక్ తమన్ మాత్రం థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడికి ఎక్కడ్రా బాబు ఈ సీట్స్ అని కదులుతున్నాయి అనే సీన్లో ఆ విధమైనటువంటి మ్యూజిక్, డ్రమ్స్ మ్యూజిక్ కానివ్వండి, అసలు ఏంది అసలు థియేటర్లో ఫీలింగ్ అయితే చెవులు పగిలిపోయేటట్టున్నాయి. ఒక్కొక్క సౌండ్ బాక్సెస్ అంతా కూడా ఒక రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా పీక్ స్టేజ్ తీసుకుపోవడానికి మెయిన్ కారణం తమన్ మాత్రమే. టైటిల్ కార్డ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక స్పెషల్ థ్యాంక్స్ టు అని త్రివిక్రమ్ గారి పేరు కూడా ఉంటుంది. బహుశా త్రివిక్రమ్ గారి యొక్క పర్యవేక్షణ కూడా జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. సినిమాలో గంభీర్ అనే క్యారెక్టర్తో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటించారు. అయితే ఎక్కడ పేరు పెట్టినా కూడా గంభీర్ గంభీర్ అంటే ఒక బిల్డప్ షాట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమా మొత్తం. ఏ ఎలివేషన్ చూసినా గంభీర్ గంభీర్ అనగానే ఒక పెద్ద ఓజీ, ఆ ఓజీని చూపించడానికి చాలా టైం తీసుకొని మరి సినిమాలో చూపిస్తారు. స్టార్టింగ్లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా తక్కువనే ఉంటుందండి. ప్రియాంక అరుల్ మోహన్ గారిది చాలా తక్కువ క్యారెక్టరే, బట్ ఉన్నంత వరకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సినిమాలో మెయిన్ ప్రకాష్ గారి యాక్షన్ మాత్రం చాలా బాగుంది. అప్పుడెప్పుడో బద్రి సినిమాలో చూసిన ఫీల్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు కలిసి నటిస్తుంటే. నెక్స్ట్ ఇమ్రాన్ హష్మి విలనిజం అంటే చూడ్డానికి సాఫ్ట్గా ఉంటాడు, కానీ చాలా క్రూయల్గా చూపించారు ఇమ్రాన్ హష్మిని ఈ సినిమాలో. ఇక తమిళ్ విలన్ అర్జున్ దాస్ ఉన్నారు కదా, ఆయన మాత్రం ఆయన యొక్క క్యారెక్టర్ని ఆయన విక్రమ్ సినిమాలో, అదేవిధంగా మాస్టర్ సినిమాలో ఆయన యొక్క విలనిజం ఎలా ఉంటుందో సేమ్ థింగ్ ఈ సినిమాలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమాకి హైలైట్ పాయింట్స్ అంటే పోలీస్ స్టేషన్లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్, తర్వాత ఓపెనింగ్ షాట్స్, తర్వాత క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అన్నీ కూడా సినిమాని ఎక్కడో తీసుకెళ్ళిపోతాయి. నాకు తెలిసి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారికి. ఈ సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రమే ట్రీట్ కాదు, ఎవరైతే యాక్షన్ మూవీస్ చూస్తారో వాళ్లకు ఈ సినిమా ఒక పెద్ద పండగే చెప్పొచ్చు. సినిమా ఇక ఓజీ వేట ఆరంభం, కాసుల వర్షం ఖాయం. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది.